అదంతా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. అదే సెంటిమెంట్ ఈరోజు మరలా దాచపల్లి మండలంలోనే ఎన్నికలకు ముందు ఈ కదలిరా భారీ బహిరంగ సభను కూడా ఒక సెంటిమెంట్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా 1,00,000 మందితోని ఈ సభ జరగాల. దాదాపు గురజాల నియోజకవర్గం నుంచి 60-70 వేల మంది ఈ సభకు హాజరవుతారని కూడా అంచనా వేస్తున్నాను. ఆగస్టు 8న యువగళం పాదయాత్ర గౌరవనీయులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యువగళం పాదయాత్ర కూడా దాదాపు 60 వేల మందితోని విజయవాడపట్నంలో జరిగింది. అదేవిధంగా ఈరోజు మా అధినేత చంద్రబాబు గారి పర్యటన 2 పార్టీలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంట్లోని ఈ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు తెలుగుదేశం జెండా ఎగరేయబోతా ఉన్నాం. అందరూ కూడా దీన్ని పట్టుదలగా కసిగా